2027 నుంచి భారత కరెన్సీలో కీలక మార్పులు రానున్నాయి. రూ. 10 నోట్లు, రూ. 20 నోట్లు ప్లాస్టిక్ రూపంలో వస్తాయి అనే వార్తలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అసలు ప్లాస్టిక్ నోట్లు అంటే ఏంటి? వాటి ప్రయోజనాలు, లోపాలేంటి అన్నది ఈరోజు తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ముందుగా ప్లాస్టిక్ కరెన్సీ అంటే ప్లాస్టిక్ పేపర్‌తో తయారు చేస్తారు. బట్ అది ఏటీఎం కార్డ్‌లా ఉండదు. మనం నార్మల్‌గా పాత నోట్లని ఎలా అయితే వాడుకున్నామో అలానే వాడుకోవచ్చు. అండ్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2027 నుంచి 10, 20 నోట్ల ప్లాస్టిక్ నోట్లయితే దశల వారీగా ప్రవేశపెట్టే అవకాశంపై ఆర్‌బీఐ పైలట్ ట్రయల్స్‌కి అయితే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే ప్రస్తుతం ఉన్న కాగితం నోట్లను పూర్తిగా రద్దు చేసే అవకాశం అయితే ఇక్కడ కనిపించడం లేదు. బట్ ట్రయల్స్ విజయవంతమైతే మాత్రమే విస్తృతంగా అమలు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అండ్ మనందరికీ తెలుసు ఏదైనా జరుగుతున్నప్పుడు దానికి మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సో దాని అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ కూడా ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా ప్రయోజనాల గురించి చూసుకున్నట్లయితే ఎక్కువ కాలం ఉంటాయి. అంటే నార్మల్ నోట్ల కంటే కూడా ఇది ఎక్కువ కాలం ఉంటుంది. దీనికి చిరగడం లేకపోతే నలిగిపోయిన తర్వాత పాత పడడం అనే ఈ అంశం ఉండదు. సో కాబట్టి దానికైతే ఎక్కువ కాలం ఉంటుంది అని చెప్పొచ్చు. అలాగే నీరు, తేమ వల్ల త్వరగా పాడవ్వవు. మనం చూసుకున్నట్లయితే పాత నోట్లు ఏవైతే ఉన్నాయో అవి ఎంత ఈజీగా పాడైపోతాయి అన్నది మనందరికీ తెలుసు. ఒక 10, 20 చేతులు మారగానే దానికి ఉన్న ఒక కొత్త రూపం అయితే పాత రూపంలోకి మారిపోతుంది. సో ఈ నోట్ల వల్ల అలాంటి ప్రాబ్లమ్ ఉండదు. అలాగే ఏదైనా పాత నోట్లు నీళ్ళలో పడకపోగానే ఇంకా ఆ నోటు ఖతమైపోయింది అని మనం భావిస్తూ ఉంటాం గదా! బట్ ఈ నోట్లతో అలాంటి సమస్య ఏమాత్రం ఉండదు అని అయితే వాళ్ళు చెప్తున్నారు. సో చిరిగిపోవడం తక్కువ ఉంటుంది. నకిలీ నోట్ల తయారీ కూడా ఇక్కడ చాలా కష్టతరం అవుతుంది. ఈ మధ్య కాలంలో ఈ నకిలీ నోట్ల విధ్వంసం ఏ విధంగా ఉంటుంది అన్నది మనం చూస్తున్నాము. ఏదో ఒక చోట్ల ఏదో ఒకసారి కనిపిస్తూనే ఉంటుంది. ఇక్కడ నకిలీ నోట్లు తయారు చేస్తున్నాడు, అక్కడ నకిలీ నోట్లు తయారు చేస్తున్నారు అని. సో ఇది కూడా మొత్తంగా తగ్గిపోయే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ నోట్లు ఏవైతే ఉన్నాయో దాంతో నకిలీ నోట్లు చేయడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది. సో కాబట్టి నకిలీ నోట్ల తయారీ కూడా రద్దయిపోతుంది. ఇక దీర్ఘకాలంలో ముద్రణ ఖర్చు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. సో నార్మల్‌గా ఇప్పుడు ఒక కరెన్సీ నోట్ తయారవుతుంది అంటే దానికి ముఖ్యంగా మనం ఉపయోగించేది ఒక పేపర్. సో ఆ పేపర్ ఖర్చు తగ్గుతుంది. అలాగే ఇండస్ట్రియల్ ఏవైతే యూజ్ చేస్తారో పేపర్ నుంచి ఒక నోట్ లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్క దాని ఆదాయం కూడా తగ్గుతుంది అనైతే మనం చెప్పొచ్చు. అండ్ ముఖ్యంగా దీనికి డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో అవి కూడా ఒకసారి మనం చూసుకున్నట్లయితే తయారీ ఖర్చు ప్రారంభంలో ఎక్కువ ఉండొచ్చు. కానీ కొంత సమయం గడిచే కొద్దీ అది కూడా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్త ముద్రణ, పంపిణీ వ్యవస్థకు మార్పులు కూడా అవసరం. సో స్టార్టింగ్‌లో ఏవైతే ఇప్పుడు కొత్త నోటు రూపొందిస్తున్నారు కాబట్టి, ఆ కొత్త నోటు రూపణ ఎలా ఉంటుంది? అలాగే ఏ ముద్ర ఎక్కడ వేయాలి? ఎలా మొత్తము సవరించాలి అన్నది కూడా స్టార్టింగ్‌లో కొంచెం దీన్ని పంపిణీ చేయడంలో అయితే మార్పులు ఉంటాయి. అలాగే కష్టం కూడా అవుతుంది. ఎందుకంటే చాలా మంది ప్రజలు కూడా పాత నోట్లకే ఇప్పుడున్న నోట్లకే అలవాటు పడిపోయి ఉంటారు. సో వాళ్ళకి పంపిణీ చేయాలి, ఇది పని చేస్తుంది అని చేయాలి. అండ్ మారుమూల గ్రామాలలో కూడా చాలా మంది వృద్ధులు వాళ్ళందరూ ఉంటారు. సో వాళ్ళందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలి. ఇది ఎస్టాబ్లిష్ అవ్వాలి అంటే మాత్రం కొంచెం ఎక్కువ సమయం పడే అవకాశం అయితే ఉంటుంది. సో పాత నోట్లు, కొత్త నోట్లు కొంతకాలం కలిసి చలామణిలో ఉండటంతో ప్రజలకు అలవాటు పడేందుకైతే సమయం పడుతుంది. సో మనందరికీ తెలుసు కదా! ఏదైనా మనం ఇప్పుడు వాడుతున్నాము అంటే మనం పుట్టినప్పటి నుంచి ఇవే వాడుతున్నాము అంటే మనం దీనికి అలవాటు పడిపోయి ఉంటాము. ఆ కొత్త నోట్లు ఏవైనా వచ్చేదుంటే ఈ పని చేస్తాయా? లేవా? లేకపోతే ఇది ఒరిజినలా? కాదా? అనేది ఈ పంపిణీ విషయంలో కొంచెం ఆలస్యం అవుతుంది. అంటే ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే చిన్న దుకాణాలకు వెళ్ళినప్పుడు ఇది పని చేస్తుందా? లేదా? అనేది ఆ చిన్న షాప్ వాళ్ళకి తెలియనప్పుడు మనం ఇంకా వాళ్ళకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇవి ఇస్తేనే వాళ్ళు తీసుకుంటారు. లేకపోతే తీసుకోరు. సో ఇలాంటి సందర్భాలు కూడా కొంచెం కష్టతరం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అయితే పూర్తి స్థాయి అమలు ట్రయల్స్ పైనే ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. సో ఓవరాల్‌గా అయితే వాళ్ళు డైరెక్ట్‌గా అంటే రూ. 10 నోట్లు, రూ. 20 నోట్లు అనేది మొత్తం పంపించినప్పటికీ కూడా అంటే ట్రయల్స్‌కి పంపించినప్పటికీ కూడా ఇంకా ఇదే ఫుల్‌ఫిల్డ్‌గా ఉంటుంది అని ఆలోచించడానికి ఉండదు. ఎందుకంటే ఈ ట్రయల్స్‌లో ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఎంతవరకు డిఫాల్ట్ అవుతుంది అండ్ ప్రజలు దీన్ని ఎంతవరకు తీసుకొని దీన్ని ఎంతవరకు యూజ్ చేస్తారు అన్నది మాత్రమే ఇక్కడ మనకు కీలకంగా ఆధారంలోకి తీసుకొని వాళ్ళు పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకొని దాని తర్వాతే దీన్ని అమలు పరచాలా లేదా అన్నది అయితే డిసైడ్ అవుతారు. సో మొత్తంగా
రూ. 10 నోట్లే కావచ్చు, రూ. 20 నోట్లే కావచ్చు, ప్లాస్టిక్‌వి వస్తే ఏటీఎం కార్డ్‌లో ఉంటాయి అని అందరూ భావిస్తారు. ఎందుకంటే ప్లాస్టిక్ అంటే గట్టిగా ఉంటుంది కాబట్టి. బట్ ఓవరాల్‌గా ఒక ఏటీఎం కార్డ్ లాగానో లేకపోతే ఒక గట్టి స్టిక్ లాగానో అయితే ఉండదు. మనం నార్మల్‌గా ఇంతకుముందు నోట్లు ఏ విధంగా అయితే ఇలా మడిచి జేబులో పెట్టుకుంటామో అలానే ఉంటాయి. అండ్ చాలా కలర్‌ఫుల్‌గా ఉంటాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు మనం చూసినట్లయితే కొత్తవొస్తాయి నోట్లు, తర్వాత పాతగయిపోతే, తర్వాత చినిగిపోతాయి, తర్వాత వాటర్‌లో పడిపోతాయి, ఇంకొకలాగా అయిపోతాయి. బట్ దీనికి అలాంటివి ఏముండవు. నోట్లు స్టార్టింగ్‌లో ఎలా ఉంటాయో అప్పుడు గూడా అలానే ఉంటాయి. కాబట్టి మనం దీన్ని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఓవరాల్‌గా అసలు ప్రజలు దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రజలు తీసుకోగలుగుతున్నారా? ప్రజలు వాడగలుగుతున్నారా? దీనికి అలవాటు పడుతున్నారా? లేదా? అన్నదే ఇక్కడ ముఖ్యం కాబట్టి సో, ఆర్‌బీఐ డెసిషన్ ఈ 2027లో అమలయిన తర్వాత ప్రజలు తీసుకుంటారా? లేదా? అన్న దానిపై గమనించి దాన్ని అమలు చేసే అవకాశం అయితే కనిపియచ్చు. సో, మీరు చెప్పండి. మీకు ఈ ప్లాస్టిక్ నోట్స్ వస్తే బావుంటుంది అనిపిస్తుందా? లేకపోతే అనవసరంలే అని అనిపిస్తుందా? అన్నది కూడా కింద కామెంట్ సెక్షన్‌లో ఒక్కసారి కామెంట్ చేసి తెలియజేయండి.